శేషాచలం ఎన్కౌంటర్ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ఎన్కౌంటర్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న దృష్ట్యా ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టింది. ఎన్కౌంటర్ పై ఏపీ, తమిళనాడులో ఆందోళనలు భగ్గుమంటున్నాయి. స్మగ్లర్ల పేరుతో 20 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటున్నారంటూ తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఏపీలోనూ ఘటనపై పౌర హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వ చర్యను తూర్పారబడుతున్నాయి. ఆందోళనలతో కంగుతిన్న ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి బొజ్జల, అటవీశాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఘటనపై ఎలా వ్యవహరించాలనే దానిపై మంతనాలు జరిపారు. మరోవైపు ఘటనపై సుప్రీంకోర్టులో తమిళ న్యాయవాది ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. అటు మృతులకు పోస్ట్ మార్టం మరోసారి నిర్వహించాలంటూ బాధిత కుటుంబాలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి. చంద్రబాబు భేటీపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఎన్కౌంటర్ పై ప్రభుత్వ వాదన ఎలా ఉంది? ఈ భేటీ వివరాలు ఏంటి అసలు? తరంగిణి, మంగళవారం చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మీద ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు హోంమంత్రి చినరాజప్ప, ఈ రెండు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ ఎన్కౌంటర్ మీద అన్ని రాజకీయ పక్షాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు ఎల్లవెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏం చేయాలనే దాని మీద ఈ సమావేశంలోని చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష పార్టీలతో పాటు తమిళనాడుకి చెందిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్కౌంటర్ ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అంటే ఈ శేషాచలం అడవుల్లోకి కేవలం కూలీ కోసం వెళ్ళిన కూలీల మీద తెలుగుదేశం ప్రభుత్వం కాల్పులు జరిపి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, అక్కడ జరిగిన కాల్పులకి ప్రభుత్వం చెప్తున్న వాదనకి కూడా ఎటువంటి సంబంధం లేదని, కావాలని కూలీలను పట్టుకొని అక్కడ కాల్చి చంపారనే విమర్శలు కూడా అన్ని రాజకీయ పార్టీలని విమర్శిస్తున్నాయి. దీని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లేదంటే సిబిఐతో కూడా విచారణ జరిపించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా నిర్ణయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రస్తుతం ఏం చేయాలనే దాని మీద ఈ రోజు సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే రేపు హైకోర్టులోనూ కూడా ఇది విచారణకు రానుంది. ఇప్పటికే హైకోర్టు కూడా డీజీపీకి కానీ, సిఎస్ ఐవర్ కృష్ణారావు కానీ దీని మీద ఒక నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటోగా కేసు తీసుకొని త్వరలోనే దీని మీద ఒక నివేదిక ఇవ్వాలని కూడా వివరణ పొందారు. అలాగే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీని మీద వివరణ అడగడంతో ఇటువంటి అధికారుల నుండి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడంతో దీన్ని ఏ విధంగా తప్పించుకొని ఏ విధంగా సమాధానం చెప్పాలనే దాని మీద ఈ రోజు సమావేశంలోనే ఉన్నతాధికారులతో పాటు ఇద్దరు మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నారు. థ్యాంక్ యూ నాయుడు.